పార్టీల అనుకూల మీడియా వందలాది డిబేట్లు, వందలాది. ఇదే రాష్ట్రంలో సమస్య అయినట్టు, రాష్ట్రంలో ఇంకే సమస్య లేనట్టు, రైతులు, యువత, మహిళలు అందరూ సంతోషంతో గంతులేస్తున్నట్టు, ఈ పరకమని దొంగతనమే రాష్ట్రంలో కొంప ముంచిపోయింది అని దీని మీద డిబేట్లు పెట్టారు. మరి నేరుగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆపాదించేయడం, కింద కొండ కింద ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి కానీ, మరి అప్పటి అధికారులకు కానీ అందరికీ ఈ యొక్క వరదని అంటించాలని చూశారు. అప్పటి వరకు కథ ఆ రకంగా జరిగితే, ఏదైతే ఇప్పుడు ఈ పెంచులయ్య మీరే చెప్పారు 540.50 మిల్లీల బంగారము, ఒక 300 గ్రాములు ఎంతో వెండి ఆభరణాలు, విదేశీ బంగారు నాణ్యాలు, ఇవన్నిటిని దొంగతనం చేస్తే గప్చుప్పుమని ఎందుకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది? ఏడాది పాటుగా జరిగినటువంటి వరుస చోరీల వ్యవహారం ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? ఎఫ్ఐఆర్లు ఎందుకు బయట పెట్టలేదు? అరెస్టు చూపినప్పుడు ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? ఒక సాధారణ సోషల్ మీడియా కార్యకర్త ఏదైనా పోస్ట్ పెడితే కూటమికి వ్యతిరేకంగా ముఖానికి ముసుగులేసి మీడియా ముందు హాజరుపరుస్తారు, నడి వీధిలో తిప్పుతారు, అడిగితే మాకు పోలీసు వాహనాలు లేవు అనేటువంటి ఆరోపణ చేస్తారు. మరి స్వామివారి ఆభరణాలు, ₹1 కోటి విలువైనటువంటి ఆభరణాలను చోరీ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం కనీసం ప్రజలకి కనీసం చూపకపోవడం అన్నది ఎంత సిగ్గుచేటు అంటే భయపడుతోంది. ఎందుకంటే గతంలో రవికుమార్ గారి వ్యవహారంలో వ్యవహరించినట్టుగా దీని మీద వ్యవహరించలేరు వారు. ఎందుకంటే అక్కడ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏదైతే లోక్ అదాలత్లో జరిగినటువంటి తీరు కానీ, ఆ కుటుంబం నుంచి స్వామివారికి రికవరీ చేసినటువంటి తీరు కానీ, ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజు గారు, ఆ యొక్క పెంచులయ్య అనేటువంటి వ్యక్తి ఇప్పుడు బెయిల్ మీద స్వతహాగా హ్యాపీగా తిరుగుతున్నా అంటే దేవస్థానం తీవ్రంగా సపోర్ట్ చేసింది కాబట్టి అతను బెయిల్ మీద తిరగలుగుతున్నాడు. ఎందుకు కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించలేకపోయింది? ఎందుకు అతను బెయిల్ మీద రాగలిగాడు? మేము ఆ రోజు 9 విదేశీ డాలర్లు ఏదైతే ₹76,000 విలువ అయితే వాటికి ఈ రోజు 132 రెట్లు అధికం, 76,000కి ₹1 కోటి